అయోధ్యలో మొట్టమొదట ప్రయత్నించినటువంటి వాళ్ళందరూ చచ్చారు. అది దారుణంగా తల నరికి చంపబడ్డటువంటి సందర్భం ఉంది. వాడు మొట్టమొదట 1034లోనే అయోధ్యను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినవాడు సాలార్ మసూద్ గాజీ. 130,000 మంది సైన్యంతో వీడు బహ్రైచ్ మీద దాడికి ప్రయత్నిస్తే ఆ సమయంలో శ్రావస్తి రాజ్యానికి చెందిన మహారాజ్ సుహేల్ దేవ్ పక్క రాజ్యాల రాజులతో కలిసి సాలార్ మసూద్కి చెందిన 130,000 మంది సైన్యాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు, చంపేశాడు వాళ్ళందరినీ కూడా. ఆ తర్వాతన వీడు పారిపోతూ ఉంటే భోజ మహారాజు వెంటపడి మరి వాడి తల నరికాడు. సాలార్ మసూద్ గాజీ శవాన్ని వాళ్ళ మత సంప్రదాయాల ప్రకారమే బహ్రైచ్లోనే అంత్యక్రియలు చేయించాడు. ఆ రోజున ఆనాడు జరిగినటువంటి పరిస్థితుల దగ్గర నుంచి చూసుకుంటే ఆ తర్వాత బ్రిటిషోడు అసలు వివాదాన్ని సృష్టించాడు. కావాలని 1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత 59లో హిందూ ముస్లింల మధ్యన విభేదాలు సృష్టించి అక్కడ కంచె వేసినోడు బ్రిటిషోడు. ఆ తర్వాత నుంచి న్యాయపరమైన పోరాటాలు ప్రారంభమైనవి. 1885లో మొట్టమొదటిసారి మహంత్ రఘువీర్ దాస్ అనేటువంటి ఆయన మసీదు బయట గుడి కట్టుకుంటామంటే అప్పుడు కోర్టు కొట్టేసింది. 1934లో షాజహాన్పూర్లో గోహత్య వార్తలు జరిగినాయి. దాంతో పెద్ద ఎత్తున గొడవలు జరిగి మసీదు మీద కూడా దాడి జరిగింది. అప్పుడు మరమ్మతులు చేశారు. తర్వాత 38, 47లో సున్నీ షియాలు మసీదు మాదంటే మాదంటూ ఇద్దరూ కోర్టులకు వెళ్ళినటువంటి సందర్భం 38, 47 మధ్యలో. ఆ తర్వాత 1949లో మసీదు లోపల రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది. ఇది హిందూ మహాసభ కార్యకర్తలు చేసిన పని అంటూ ముస్లింలు కోర్టులో సూట్ ఫైల్ చేశారు. అయితే రాముడు స్వయంభూగా వెలిసాడని కాబట్టి ఆ స్థలం తమకే చెందుతుందని హిందువులు కౌంటర్ సూట్ ఫైల్ చేశారు. 1949లో ఆ విగ్రహాన్ని తీసేయమని జవహర్లాల్ నెహ్రూ లెటర్ రాస్తే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పంత్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి అధికారి నాయక్ నిరాకరించడంతో అది కాస్త అప్పటి నుంచి కోర్టు, ఫైజాబాద్ కోర్టు అక్కడ లోపల పూజలు జరగాలని ఆదేశిస్తూ ఒక పూజారిని కూడా కేటాయించడంతో ప్రారంభమైనటువంటిది. ఇంతకాలం తర్వాతన ఇప్పుడు పూర్తి స్థాయి మందిరంలో రాముడు కొలువుదీరాడు.